నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వారికి పోస్టింగ్ లేక మాకు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ సమయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి అంటకాగారు, అంటే వారికి తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద కొంతమందిపై వేటు పడితే, కొంతమంది ఐపీఎస్లు అయితే వారు సొంతంగా చేసుకున్నటువంటి తప్పిదాలే. అనవసరంగా అంటే మా వెనకాల ఆ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు ఉన్నాడు, మాకేం కాదులే అన్నట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. అలా ఇబ్బంది పడినటువంటి వారు ఉన్నారు. దాదాపుగా సీనియర్ ఐపీఎస్లు 5 సస్పెన్షన్లోనే ఉన్నారు. వారిపై ఆ సస్పెన్షన్ ఎత్తివేత ఎప్పుడో ఏంటో తెలియనటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితి. ఇదిలా ఉంటే సీనియర్ ఐఏఎస్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు వై శ్రీలక్ష్మి. ఆమె పరిస్థితి అంతే. పోస్టింగ్ లేక ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకనంటే గతంలో ఆమె చేసినటువంటి మిస్టేక్సే. జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా పనిచేసినటువంటి అధికారిగా ఆమెపై ఒక ముద్ర అనేది ఉంది. అలాగే ఐపీఎస్లు సీతారామాంజనేయులు కానీ, పివి సునీల్ కుమార్ కానీ, సంజయ్ కానీ, విశాల్ గున్ని కానీ, కాంతి రాణా టాటా, ఈ 5 పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అనేక రకాల ఆరోపణలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్ట్ అయితే, కానీ ఇప్పుడు 5 కూడా సస్పెన్షన్లోనే ఉన్నారు. అంటే బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు తాజాగా అంటే నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, వెయిటింగ్లో అంటే పోస్టింగ్ ఇవ్వకుండా దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచింది. ఈ 18 నెలల్లో వారు పోస్టింగ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో 2 పోస్టింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి అధికార వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు అనేది. వాస్తవానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వారి యొక్క పాత్ర ఉందని తేలితే దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వారిపై వేట్ అనేది తప్పదు. కానీ అధికార కక్షతో రాజకీయ నేపథ్యంలో కొన్ని రకాలుగా దానికి సంబంధించి వారిపై సస్పెన్షన్ వేటు కానీ బదిలీ వేటు కానీ వారిని వీఆర్లో ఉంచడం కానీ జరుగుతుంది. అటువంటి వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే అప్పుడు వారు అనుసరించినటువంటి విధానం కానీ వ్యవహరించినటువంటి తీరు కానీ ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఉదాహరణకు కొల్లి రఘురామరెడ్డి, ఆయన కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆయన చాలా ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క రాజకీయ ప్రమేయం అనేది దాదాపుగా ప్రతి విభాగంలోనూ ప్రతి రంగంలోనూ ఉంటుంది. ఇంకా ఐపీఎస్లు ఏంటి, ఐఏఎస్లు ఏంటి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి ఆ రకమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి క్రమంలో ఆ పోస్టింగ్ ఇద్దరికి ఇచ్చినటువంటి సందర్భంలో మాకు కూడా పోస్టింగ్ ఇస్తారా అని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి సివిల్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీలో ఆ సివిల్స్ యాస్పిరెంట్స్గా వారు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఆ ఎగ్జామ్ని రాస్తే దానికి సంబంధించి వారు ఆ సర్వీస్కి ఎంపికయ్యారు. అటువంటి వారు ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో తొత్తులుగా కీలుబొమ్మలుగా మారినటువంటి పరిస్థితి. అంటే మరి తప్పు చేయటం ఎందుకు, తర్వాత బాధపడటం ఎందుకు, ఆ రకమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఐపీఎస్ చూస్తే కనుక కొల్లి రఘురామరెడ్డి, అలాగే విశాంత్ రెడ్డి, జాషువా, ఈ 3 కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి అధికారులే. వారికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు
ఈ ముగ్గురు పేర్లు ఇంకా చాలామంది ఉన్నారు, మరి పేర్లు బాగా వినిపించేయి. అంటే ఏది ఏమన్నప్పటికీ కానీ వాస్తవంగా ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. అదేంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సినటువంటి దుస్థితి మన వ్యవస్థలో ఉన్నాయి. ఖచ్చితంగా వారు చెప్పిన మాట వినకపోతే బదిలీ, లేదా రకరకాల కారణాలతో సస్పెన్షన్ అని, పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటం అని ఇవన్నీ చేస్తారు. మన ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏబి వెంకటేశ్వరరావు. ఆయన్ను ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ ఇబ్బందులకు గురి చేసింది అనేది మనకు స్పష్టమైంది. అంటే 2019 నుంచి 2024 వరకు ఆయన దాదాపుగా 4.5 ఏళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు. లాస్ట్ రోజు ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆయన ఒకటే టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పుడు నేను రిటైర్డ్ అయ్యే రోజుకి ఆ రోజు నా బాడీ మీద, నా శరీరంపై ఆ యూనిఫామ్ ఉండాలి, నా ఒంటిపై పోలీస్ యూనిఫామ్తో నేను మర్యాదలతో రిటైర్డ్ అవ్వాలనుకున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఆయన అదే విధమైనటువంటి రీతిలో రిటైర్డ్ అయ్యారు. అంటే పాలకులది తప్ప, అధికారులది తప్ప అంటే ఇద్దరిది 50-50 అని చెప్పొచ్చు. ఆ రోజు ఏమైంది అంటే పాలకులు చెప్పిన మాట విని ఇష్టారాజ్యంగా సంతకాలు పెట్టేసి వారిని ఇబ్బంది పెట్టి, వీరిని ఇబ్బంది పెట్టి, వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళపై కేసులు పెట్టి, రకరకాలుగా రాజకీయ కుట్రల్లో భాగంగా వారు ఒక వలయంలో చిక్కుకొని ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొత్తానికైతే తాజాగా ఇద్దరు ఐపీఎస్లు, కృష్ణకాంత్ అలాగే సురేష్ బాబు, ఇద్దరు కూడా ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా ఈ ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిన వారికి ఇంకా 3 ఉన్నారు, 5 సస్పెన్షన్లో ఉన్నారు. మరి ఈ వీరి విషయంలో అలాగే ఐఏఎస్ల విషయానికి వస్తే శ్రీలక్ష్మి, ఆమె ఎంతో సీనియర్ మరి అధికారిపై కూడా వెయిట్ పడింది. అంటే ఆవిడ చేసినటువంటి తప్పిదాలు మరి కూటమి ప్రభుత్వం వారిని కరుణిస్తుందా ఇవన్నీ చూడాలి. ఎందుకనంటే అప్పుడు ఇబ్బందులకు గురి చేసినటువంటి వారిని కక్ష తీసుకోవడం, ఆ సమయంలో ఇబ్బంది పెట్టినటువంటి అధికారులపై కక్ష తీర్చుకోవడం అనేది అంత సమంజసం కాదు వాస్తవంగా. కానీ మన రాజకీయ వ్యవస్థలో మనం ప్రతిసారి ఇదే చూస్తున్నాం. అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఇది మరీ ఎక్కువైపోయింది. మొత్తానికి చూడాలి మరి కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మిగిలిన సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం త్వరలోనే తీసుకోబోతుంది అని మాత్రం వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.